రోజుకు 2-3 సార్లైనా బాత్రూమ్ తలుపు తట్టే పిల్లలు 2-3 రోజులైనా ఆ ఊసే ఎత్తకపోతే ఏ తల్లి మనసైనా కుదురుగా ఉండదు. బిడ్డకు ఏమైందోనని ఆందోళన చెందుతూ ఉంటారు. టాయిలెట్కు వెళ్లినా మల విసర్జన కోసం బలంగా ముక్కుతూ మూలుగుతూ ఉంటారు. నిజానికి పిల్లల్లో కనిపించే ఇలాంటి మలబద్ధకానికి వెనుక తాగే పోతపాలు దగ్గర నుంచి తినిపించే తిండి వరకు చాలా కారణాలే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. ఇటు పిల్లల్ని అటు తల్లిదండ్రుల్ని వేధించే మలబద్ధకానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో మలబద్ధకం ఉందని ఎప్పుడు చెబుతారు? సో మెయిన్ పిల్లల్లో నార్మల్గా ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది కాన్స్టిపేషన్, మలబద్ధకం అంటే. సో ఫస్ట్ మనకి నార్మల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్స్ అనేది తెలియాలండి. సో నార్మల్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఏజ్ని బట్టి మారిపోతుంటుందండి. యూజువల్గా లెస్ దాన్ 6 months ఉన్న పిల్లలు ఏంటంటే రోజుకి 3 నుంచి 4 సార్లు లేదా 4 నుంచి 5 సార్లు నార్మల్. తర్వాత 6 నెలల నుంచి మనకి 2 సంవత్సరాల పిల్లలప్పుడు 1 నుంచి 2 సార్లు వెళ్తారండి రోజుకి. తర్వాత 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు యూజువల్గా రోజుకు ఒక్కసారి లేదా మ్యాక్సిమం 2 times వెళ్తారండి. ఇది నార్మల్గా వెళ్ళేటువంటి స్టూల్ కౌంట్. సో దీని నుంచి మనం డీవియేట్ అయ్యాము అంటే వారంలో మనకి 2 రోజుల పాటు జస్ట్ రోజుకు ఒకసారి వెళ్ళటము, సో కౌంట్ తగ్గటము, లేదా మనకి మోషన్ పాస్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు పిల్లలు. సో బాత్రూంలో మనకి యాడ్ అవటము, వాళ్ళని మోషన్కి వెళ్తామనగానే వాళ్ళు భయపడటము, తర్వాత మోషన్కి వెళ్ళే ముందంతా గట్టిగా నొప్పి నొప్పి అని ఏడవటము, మనకి చేయి పెట్టి చూస్తే పొట్ట మీద అక్కడ హార్డ్గా తెలుస్తుంది. ఏంటంటే బేసిక్గా ఆ స్టూల్ అనేది ఇంపాక్ట్ అయిపోయి కిందకి రాగా వాళ్ళకి ఆ నొప్పి అని. లేదా మనకి పిల్లలు ఎక్కువసేపు బాత్రూంలో టైం స్పెండ్ చేస్తున్నారు అంటే కనుక మనం ఇవన్నీ కాన్స్టిపేషన్ తాలూకా లక్షణాలండి. పిల్లల్లో మలబద్ధకానికి అసలు కారణాలేంటి? ఆర్గానిక్ కాజెస్, ఫంక్షనల్ కాజెస్ అంటామండి. ఆర్గానిక్ కాజెస్ అంటే కనుక మనకి ఏదన్నా బాడీలో కాజ్ ఉంది అంటే లైక్ ఏదన్నా డిసీజ్ ఉంది. మోస్ట్ కామన్ వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లం అండి పిల్లల్లో. సో ఒకసారి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా సరే మనకు కాన్స్టిపేషన్ రూపంలో మనకి బయటపడుతుంది. ఒకసారి థైరాయిడ్ టెస్టింగ్ కంపల్సరీ మనం చేయించుకోవాల్సి ఉంటుంది. వేరే ఏం సిమ్టమ్స్ ఉండొచ్చు, బట్ ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ రూపంలో మనకు బయటపడే అవకాశం ఉంటుందండి. రెండోది వచ్చేసి ఏదన్నా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పసిపిల్లల్లో, 6 నెలల పిల్లలు, సంవత్సరం ఉన్న పిల్లలు మనకి బర్త్ అప్పుడు ఐడెంటిఫై చేయలేకపోతే, సో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే మనకి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే వెన్నుపూస మీద ఒక్కొక్కసారి అక్కడ సాక్రల్ రీజన్ అంటాం, అక్కడ ఒక్కొక్కసారి జుట్టులాగా ఉండటము, ఎక్కువ జుట్టులాగా టఫ్ హెయిర్ లాగా ఉండటం, లేదా మనకి ఏదన్నా చిన్న రంధ్రంలాగా కనిపించడం అక్కడ. సో ఇవన్నీ ఉన్నా కూడా మనకి అది కాన్స్టిపేషన్ రూపంలో బయటపడే అవకాశం ఉంటుంది. అప్పుడైనా మనకి ఎర్లీగా ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఉంటుందండి. మూడోది ఏంటంటే ఒక్కొక్కసారి మనకి పుట్టినప్పుడు చెప్తారు, మెకోనియం అంటారు, పుట్టాక పాస్ చేసే ఫస్ట్ మోషన్ని. సో ఆ మెకోనియం పాస్ చేయనప్పుడు ఏంటంటే తర్వాత డిలేగా పాస్ చేస్తారు. సో అప్పుడు కూడా ఏంటంటే మనకి స్లోగా హర్స్ప్రంగ్ డిసీజ్ అనేది కూడా ఒకటి సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే అండ్ ఇంకొకటి సిస్టిక్ ఫైబ్రోసిస్, బట్ అది కొంచెం రేరెస్ట్ పాసిబిలిటీ. దాంట్లో ఏంటంటే పిల్లలకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, అట్ సేమ్ టైం ఇది కూడా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఆర్గానిక్ కాజెస్ అండి. సో ఫంక్షనల్ కాజెస్ అంటే ఏంటంటే ఏమి స్పెసిఫిక్ రీజన్ ఏమి ఉండదండి. దానికి ఇతరత్ర కారణాలు అంటే టాయిలెట్ ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వలేకపోవచ్చు, లేదా మనకి ఫుడ్ తీసుకునే డెఫిసిట్ ఉండొచ్చు, వాటర్ ఎక్కువ తాగకపోవచ్చు, ఇవన్నీ కారణాలు ఉండొచ్చు. మలబద్ధకం మూలంగా పిల్లలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? కాన్స్టిపేషన్ మూలంగా పిల్లలకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి, దే గెట్ దిస్ ఫోబియా ఆఫ్ గోయింగ్ ఇన్ టు టాయిలెట్ ఫస్ట్ థింగ్. సో వాళ్ళకి ఏంటంటే ఆ పెయిన్ అది తలుచుకోగానే దే గెట్ స్కేర్డ్. సో దానివల్ల ఏంటంటే మోర్ అండ్ మోర్ హార్డ్ ఇంపాక్టెడ్ స్టూల్స్ అవటం వల్ల రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే పొట్ట ఉబ్బరం అయిపోవటము, దానివల్ల మనకు వాంతులు స్టార్ట్ అవటం, ఫీడింగ్ సరిగ్గా తీసుకోలేకపోవటం, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. పిల్లలు మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? సో పిల్లల్లో మెయిన్ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు అండి ఫస్ట్ వీ షుడ్ గో ఫర్ మెడికల్ మేనేజ్మెంట్. మనకి ఇళ్ళల్లో ఏంటంటే వేరే రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు, పసరు మందులు అని చెప్పి, లేదా అదేం కాదు అని చెప్పి మనకి ఎక్కువ వాటర్ తాగించండి, వాటర్ తాగిస్తే తగ్గిపోతుంది అంటాము, లేదా ఇండియన్ టాయిలెట్స్లో కూర్చోబెడితే ట్రైన్ అయిపోతుంది సరిపోతుంది. ఇవన్నీ కాదండి. ఫస్ట్ మనకి అది ఫంక్షనల్ కాజ్, ఆర్గానిక్ కాజ్ అని రూల్ అవుట్ చేసుకోవాలి. కంపల్సరీ ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే మనకి ఇవన్నీ కాజెస్ లేవు, ఫంక్షనల్ కాజ్ అనుకోండి, అప్పుడు మనం ఆ బాబు యొక్క డైటరీ హిస్టరీ ఏం తీసుకుంటున్నాడు, ఎంత వాటర్ తాగుతున్నాడు, మిల్క్ ఏమైనా ఎక్కువ తీసుకుంటున్నాడా, లేదా ఆ బాబు అసలు టాయిలెట్ ట్రైనింగ్ అయ్యాడా లేదా, టాయిలెట్ ట్రైనింగ్ అయితే ఆ టాయిలెట్ ఎంతసేపు కూర్చుంటున్నాడు, ఎలా వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. పిల్లల్లో మలబద్ధకానికి వైద్యపరమైన చికిత్స ఎలా ఉంటుంది? సో మెడికల్ హెల్ప్ అనేది ఏంటంటే డ్రగ్స్ ఉంటాయండి యూజువల్గా మనకి.
సో దాంట్లో లాక్సేటివ్స్ అని అంటాము. సో దాంట్లో వచ్చేసి మనకి పెగ్ అని అంటాము. ఇంకొకటి లాక్టోజ్ సిరప్ ఇస్తాం. మామూలుగా ఏం చేస్తారంటే కామన్గా మనం కాన్స్టిపేషన్ అంటే మెడికల్ షాప్కి వెళ్ళి ఆ లాక్టోజ్ అనేది పర్చేజ్ చేసి వేసుకుంటాము. ఒక్కొక్కసారి మనకి ఏదైనా ఆర్గానిక్ కాజ్ ఉన్నప్పుడు అలా వేసుకోవటం అనేది చాలా డేంజర్. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఎనిమా కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. దానికి ఏంటంటే మనకి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డాక్టర్ పర్యవేక్షణలో ఎనిమా ఇచ్చి పాస్ చేసి చూస్తామండి. ఇక ఈ పెగ్గు ఇవన్నీ ఏంటంటే యూజువల్గా స్టార్ట్ చేశాక చాలామంది ఏంటంటే ఒక 1 మంత్ అలా వాడేసి ఆపేస్తారు. అలా కాదండి, ఇవి వాడాక మినిమం మనం 3 మంత్స్ వెయిట్ చేయాలి. 3 మంత్స్ కంటిన్యూస్గా యూజ్ చేయాలి. దాని తర్వాత స్టూల్ అనేవి నార్మల్ స్టేజ్కి వచ్చాయంటే డైలీ 1 టైం వెళ్తున్నాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాక మళ్ళీ కంటిన్యూషన్ పీరియడ్ ఇంకో 3 నుంచి 6 నెలల దాకా మనకు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం స్లోగా మందులు అనేవి తగ్గించుకుంటూ వస్తాం. పిల్లల్లో మలబద్ధకాన్ని ఎలా నివారించాలి? సో కాన్స్టిపేషన్ రాకుండా మెయిన్ అండి పేరెంట్స్ ఇవ్వాల్సింది ఏంటంటే డైటరీ థింగ్ అండి. డైటరీ థింగ్ అంటే ఏంటంటే మెయిన్ చాలామంది పిల్లలు మిల్క్ ఎక్కువ తాగుతారు. మిల్క్ అమౌంట్ కొంచెం తగ్గించాలి, వాటర్ అమౌంట్ కొంచెం పెంచాలి. ఒక ఏజ్ గ్రూప్ని బట్టి ఇప్పుడు చిన్నపిల్లల్లో లీటర్, పెద్ద అయ్యే కొద్దీ 1.5 లీటర్, 2 లీటర్లు, 3 లీటర్లు అలా మనకి క్వాంటిటీ ఉంటుంది. కానీ సేమ్ ఆ క్వాంటిటీ డెఫినెట్గా పిల్లలు తీసుకునేటట్టు చూడాలి. వాటర్ తాగలేకపోతే వాటర్ బదులు రీప్లేస్మెంట్ లైక్ చెరుకు రసము, ఫ్రూట్ జ్యూసెస్ అలాగా. మూడోది వచ్చేసి ఏంటంటే మనకి పిల్లల్లో ఫైబర్ డైట్ ఫుడ్స్ అండి. మామూలుగా మనకి ఫైబర్ డైట్ ఫుడ్స్ ఫ్రూట్స్లో కొన్ని ఫైబర్ కంటైనింగ్ ఫ్రూట్స్ ఉంటాయి. సో బేసిక్గా పీచు పదార్థాలు అంటారండి. సో అవి మనం కొంచెం ఎక్కువ ఇస్తే ఏంటంటే మనకు కొంచెం అరిగి స్టూల్ నీట్గా ఫామ్ అయ్యి మనకి స్మూత్గా వెళ్ళిపోతుంది. రెండోది టాయిలెట్ ట్రైనింగ్ అండి. టాయిలెట్ ట్రైనింగ్ ఏంటంటే మామూలుగా మనకి పిల్లల్లో ఫుడ్ తీసుకున్నాక వితిన్ 30 minutes to 45 minutes వాళ్ళని టాయిలెట్ దగ్గరికి తీసుకెళ్ళి యూ మేక్ దెమ్ సిట్ ఆన్ ద టాయిలెట్. యూజువల్గా టాయిలెట్ ట్రైనింగ్ మనకి 2 to 3 years తర్వాత స్టార్ట్ అవుతుందండి. చాలాసార్లు మనం ఇంటాం 1.5 yearకి మా బాబు టాయిలెట్ ట్రైనింగ్ వచ్చింది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో స్టార్ట్ ఫ్రమ్ 2 years of age. 2 to 3 years of age నుంచి యూ గో సిట్ విత్ ద కిడ్. మనకి టాయిలెట్ ట్రైనింగ్ స్లోగా వాళ్ళకి అలవాటు చేయాలి. భోజనం అయిపోయాక వాళ్ళని దాని మీద కూర్చోబెడితే ఏంటంటే అప్పుడు వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. 5 to 10 minutes దాని మీద మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళకి కూర్చోమని చెప్పటం. ఇవన్నీ స్లోగా మనం స్టార్ట్ చేస్తే దే విల్ బి అచీవ్డ్ ఫర్ టాయిలెట్ ట్రైనింగ్. పిల్లల్లో మలబద్ధకాన్ని నివారించడం మన చేతుల్లోని పనే. రెడీమేడ్ జంక్ ఫుడ్కి పిల్లల్ని దూరంగా ఉంచాలి. వారి ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మంచినీళ్లను ఎక్కువగా తాగేలా ప్రోత్సహించాలి. వేళకు టాయిలెట్ వెళ్లేలా చూడాలి. మలబద్ధకం మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా తగిన వైద్యం ఇప్పించాలి.